కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను. దళిత జాతికి చాలా పవిత్రమైన నెల. దీంట్లో ముఖ్యంగా ఈరోజు మన ఏప్రిల్ 5వ తేదీ పెద్దలు పూజ్యులు మాజీ రక్షణ శాఖ మంత్రి మన బాబు జగజ్జీవన్ జయంతితో మొదలుకొని అదేవిధంగా మన ఏప్రిల్ 11వ తేదీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి, అదేవిధంగా 14వ తేదీ మన అంబేద్కర్ జయంతి. ఈ జయంతులన్నీ కూడా మన దళిత జాతికి ఎంతో సేవ చేసిన వ్యక్తులు. అలాంటి వ్యక్తుల కార్యక్రమాల్లో పాల్గొనడము మన దళిత జాతికి ఎంతో ముఖ్యం కూడా. దీంట్లో భాగంగా ఈరోజు మన బాబు జగజ్జీవన్ జయంతి చేసుకోవడంలో మన మందాకృష్ణ మాదిగకి, మన దళిత జాతి వ్యక్తికి పద్మశ్రీ అవార్డు రావడం కూడా దళిత జాతి చాలా గర్వించదగిన విషయము. ఎందుకంటే ఎవరికెవరికో అవార్డులు వస్తున్నాయి, రివార్డులు వస్తున్నాయి. ఒక దళిత జాతి ఉద్ధరణ కోసము ఒక వర్గీకరణే కాదు, అన్ని వర్గాలకు సేవ చేసిన నాయకుడు మన మందాకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డు నాకు వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంఆర్పిఎస్ ఎంసిపి నాయకులందరూ కూడా కలిసి ఐకమత్యంగా ఉండి అన్ని మన దళిత జాతి నాయకుల యొక్క వాళ్ళ యొక్క జయంతులన్నీ కూడా జాగ్రత్తగా మనము అందరూ కలిసి మలిసి మాలా మాదిగా అనే భేదం లేకుండా కూడా ఎవరు తక్కువ లెవెల్లో ఉన్నారో, ఎవరి స్థితిగతులు తక్కువగా ఉన్నాయో వాళ్ళని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే మందాకృష్ణ మాదిగ పోరాడిన విషయం కూడా నాకు తెలుసు. అదేవిధంగా ఇక్కడ మన లోకల్గా వస్తే మన అంబేద్కర్ భవనం లేదు, జగజ్జీవన్ రామ్ భవనం లేదు. సరిగ్గా వాళ్ళు ఉండేదానికి, వాళ్ళ స్టాచ్యూస్, వాళ్ళ విగ్రహాలు పెట్టేదానికి కూడా మనకు సరైన స్థలం దొరకకుండా కూడా మన పిల్లలు, మన జాతి చాలా అక్కడ బాధపడతా ఉంది. మన ప్రియతమ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మంచి సౌమ్యుడు, మంచి వ్యక్తి. ఆయన్ని మనము ఆయన యొక్క ఆధ్వర్యంలో ఒక అంబేద్కర్ యొక్క భవనము, జగజ్జీవన్ రామ్ విగ్రహము ఇద్దరికి కలిసి జాయింట్ భవనంగా పెట్టి, ఒకరికి లెఫ్ట్ లో ఒకరికి రైట్ లో వాళ్ళ విగ్రహాలను పెట్టి మన సెంటర్ లో మన కాకర్ల సురేష్ ఎమ్మెల్యే గారు యువకుడు, మన గవర్నమెంట్ లో కూడా మంచి పేరు ఉంది. కాబట్టి ఆయన్ని కూడా మనం ఇన్వాల్వ్ చేసుకొని మనకు ఏం కావాలనో ఆయన సహకరిస్తారు. కాబట్టి అందరూ దళిత జాతి ఒకటిగా ఉండి మన యొక్క నాయకుల యొక్క జన్మదినాలని వాళ్ళకి కావలసిన తెలియని వాళ్ళకి తెలియజెప్పుతూ అందరికీ కూడా మనం సేవ చేయాలని మనం ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది, ఎవరికి ఏం మనస్పర్ధలు లేకుండా ఐక్యంగా ఉండి మన హక్కుల కోసం పోరాడి ఎవరు తక్కువగా లో ప్రొఫైల్లో ఉన్నారో వాళ్ళని మన ఈక్వల్గా తీసుకురావడానికి ఎవరు కృషి చేసినా అది అభినందనగా నేను ఈ వర్గీకరణ కూడా నేను ఆస్వాదిస్తున్నాను. అందుకని మనం కూడా ఐకమత్యంగా ఉంటే అందరూ కూడా మన కింద ఉన్న చాలా మంది ఎక్కువగా ఇంకా చెప్పులు కుడుతూనే ఉన్నారు, చాలా మంది ఇంకా స్కావెంజర్ పనులే చేస్తున్నారు, చాలా మందికి ఇళ్లలో పనులే చేస్తూ ఉన్నారు, వీధులు ఊడుస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు మన దళిత వర్గంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా పైకి రావాలి. పైకి తీసుకొచ్చేదానికి జనజన స్రవంతులు అందరూ సమానంగా ఉండాలని ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవన్ గారి 118వ జయంతిని ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో ఇంజమూరు మండలంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మాజీ డిఎంహెచ్ఓ డాక్టర్ మాసిలమ్మన్ గారికి, అదేవిధంగా డాక్టర్ ప్రశాంత్ గారికి, ఇక్కడ వెంగయ్య గారికి, ప్రేమదాస్ గారికి అందరికి కూడా పేరు పేరున డాక్టర్ బాబు జగజ్జీవన్ జయంతికి ఇచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఏదైతే డాక్టర్ బాబు జగజ్జీవన్ గారు ముందు తరాలకి ఏదైతే భవిష్యత్తును చూపించాడో ఆయా వ్యవస్థల్ని ఈరోజు సమాజంలో ఎన్నో వ్యవస్థల్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ గారు. ఆయన జయంతిని జరుపుకోవడం, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలను కూడా ఆ జయంతులలో మమేకం చేయడం, ఏదైతే ఆ రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు,
డాక్టర్ బాబు జగ్జీరావు గారు మన కోసం ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో జైలు జీవితాలు గడిపి ఆ రోజుల్లోనే డాక్టర్ బాబు జగ్జీరావు గారు ఈ దేశం కోసం జైలు జీవితాన్ని గడిపినటువంటి ఒక దళిత ఉద్ధరణుడు. అలాంటి నేత జయంతి జరుపుకోవడం 50 సంవత్సరాల పాటు ఒక పార్లమెంటేరియన్ గా ఇప్పటి వరకు చేసిన ఈ దేశంలో ఎవరు కూడా అలాంటి పదవుల్ని అవరోధించిన వ్యక్తి లేరు. అలాంటి వ్యక్తి జయంతి జరుపుకోవడం, ఇలాంటి మహనీయుల్ని మనం ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం మనం ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన డాక్టర్ మాసిరమ్మన్ గారు చెప్పినట్టు ఏదైతే దళితుల అన్ని వర్గాల ప్రజలకి ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలు అందాలనే ఒక లక్ష్యంతో మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఏర్పడిన ఉద్యమం. ఆ ఉద్యమం ద్వారా ఈ రోజు అన్ని వర్గాల ప్రజలకి సేవలు అందించు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి ఘనత మందాకృష్ణ మాదిగ గారని, ఆయనకి ఈ కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో సంతోషకరం. దాన్ని మనందరం కూడా దళిత జాతికి అవార్డు వచ్చింది అనే విధంగా మనందరం కూడా సంతోషపడాలని, మరింత భవిష్యత్తులో రాజ్యాధికారం తీసుగా మనందరం కూడా కలిసిమెలిసి ఉమ్మడి ఐక్యతతో ముందుకెళ్లాలని, మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము ఏదైతే భవిష్యత్తులో రాజ్యాధికారం తీసుకు వెళ్ళేదానికి ఇక్కడ ఉండబడే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు కూడా కలిసి రావాలని డాక్టర్ బాబు జగ్జీరావు గారి జయంతి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విన్నవిస్తా ఉన్నాం. ఏదైతే మహనీయుల జయంతుల్ని మనం రేపు రాబోయే ఏప్రిల్ 11 కానీ ఏప్రిల్ 14 కానీ ఇంకా ఘనంగా జరుపుకోవడానికి కూడా మనందరం కూడా ఐక్యంగా ఉండి మన ఈ ఇంజమూరు మండలాన్ని ప్రత్యేకంగా ఈ నియోజకవర్గ జిల్లాలో ఉండే విధంగా చూసుకోవాలని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం మీడియా మిత్రులకు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున ఈ కార్యక్రమానికి చేసిన అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై భీమ్, జై మందాకృష్ణ.